స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కాకినాడ నగరానికి మంచి ర్యాంకు వచ్చేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కోరారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని సచివాలయ అడ్మిన్లు, మహిళా సంఘాల రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి వద్దనే కంపోస్ట్ యార్డ్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, తడి పొడి చెత్తను వేరు చేసి నిర్వహించడం ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చనే అంశాలపై కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అవగాహన కల్పించారు. గృహస్థాయిలోనే చెత్తను వర్గీకరించడం, కంపోస్టింగ్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచవచ్చునని ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ లో దేశవ్యాప్తంగా కాకినాడ నగరానికి మంచి ర్యాంకు సాధించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు చెత్త వర్గీకరణ, కంపోస్టింగ్ వంటి చర్యలను విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలోని 233 మంది రీసోర్స్ పర్సన్లకు సాసా కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కిట్స్ ద్వారా రీసోర్స్ పర్సన్లు ప్రజల్లో పరిశుభ్రత, చెత్త నిర్వహణ, కంపోస్టింగ్ వంటి అంశాలపై మరింత అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డీసీపీ కృష్ణారావు, సిటీ మిషన్ మేనేజర్ డి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. ఉంటాయండి మనకి అంటే వంటగదిలో మనకి వచ్చే తడి చెత్త అండి, అంటే ఉల్లిపాయ తొక్క దగ్గర నుంచి మొత్తం పళ్ళ తుక్కు అన్ని, మన కొబ్బరికాయ కానీ ఒక బీరకాయ చెప్పు కానివ్వండి, లేదంటే పళ్ళు అన్ని ఒలిచినవి అని ఉంది కదా, ఇది పెట్టిన తర్వాత మనం మూవ్ చేస్తాం కదా, చెత్తేసేస్తున్నాం. దాని నుంచి 2 రోజులు ఉండిపోయి నీళ్లు కాస్తాయి కదా, అప్పుడు నీళ్లు మనకి కిందకు వచ్చేస్తుంది. నీళ్లు కారిపోయినప్పుడు ఇవి బాగుంటుంది కదా, నీళ్ళలో పెరిగి పెడతాం. ఇట్లా కూడా 2 రోజులు పైన మళ్ళీ చేస్తాము. మళ్ళీ నీరు కాపై ఆ ఓటు ఖర్చు దాంట్లో పడుతుంది. తిన్నాం కదా, ఉల్లిపాయ తర్వాత 2 రోజులు పైగా మళ్ళా 4 ఉల్లిపాయ తొక్కులు, టమాటా ముక్కలు అన్నీ దాంట్లో పుల్లడం భాగంగా సార్ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మన కాకినాడ సిటీ మనకి దేశంలోనే 34వ స్థానం ఉన్నాం సార్. దానిని మన స్టేట్లో ఫస్ట్ పొజిషన్కి, ఆల్ ఇండియా లెవెల్లో 3rd పొజిషన్కి వచ్చే విధంగా ప్లాన్ చేస్తారు. అంటే మనం ఒక దేశాన్ని కానీ ఒక కుటుంబాన్ని కానీ మార్చే శక్తి ఒక స్త్రీగా ఉంటుంది. అందుకే మీ అందరికీ కూడా మరి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం చెప్తున్నాము. స్త్రీ తలుచుకుంటే జరిగింది ఏమీ లేదు. మొన్నే మనం ఉమెన్స్ డే చేసుకున్నాము, చాలా సక్సెస్ చేసుకున్నాము. మన కాకినాడకి ఒకసారి స్వర్ణ ఆంధ్రలో భాగంగా మరి స్వచ్ఛ సర్వేక్షణలో మనం ర్యాంక్ సాధిస్తామని ఒక హామీ ఇస్తూ మన జాయింట్ కలెక్టర్ గారికి మీరు హామీ ఇస్తూ తప్పనిసరిగా మీ సభ తెలియజేయండి. For taking up these things in a very enthusiastic way. You all should be, very proud that you have got such a good municipal commissioner where he is very enthusiastic about everything, and these things are not small. Whatever the government is trying to do for Swachh Andhra, it is very commendable. So whatever we have demonstrated right now, you make sure that you follow it up till the ground level and make sure that it is a success. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫులే 129వ వర్ధంతి. మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు అని కొనియాడుతూ ఘన నివాళి. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కాకినాడ నగరానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి మంచి ర్యాంకు సాధించాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్.
కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కాకినాడ ఇఫ్తార్ విందులో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.